హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారండి. దీన్ని పూర్వకాలంలో చాలా ఎక్కువగా పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉండేవారు. సో, ఈ మధ్య కాలంలో తగ్గిందండి. కానీ దీనికి హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ దీన్ని గనక మనం సమ్మర్‌లో డైలీ తిన్నా సరే మనకేం ప్రాబ్లమ్ ఉండదండి. సమ్మర్‌లో మాక్సిమం హాట్‌గా ఉంటది కాబట్టి మన పొట్టకి చాలా చల్లగా, కమ్మగా అండ్ నోటికి టేస్ట్‌గా గూడా అనిపిస్తూ ఉంటుందనమాట. సో, మరి మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఒకసారి చూసేద్దామా మరి? మరి ఈలోగా మీరు చేయవలసిన పనేంటో మీకు తెలుసు కదండీ! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుందనమాట. సో, తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇలా మీ దగ్గర ఎంత పెరుగుందో దాన్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకునేది ఉంటుంది కదండీ! ఇది పెట్టి దీన్ని ఒకే డైరెక్షన్‌లో మరీ మజ్జిగలా చేసుకోవసరం లేదు. జస్ట్ కొంచెం ఆ గెడ్డలు లాంటివి పోతే సరిపోతుందనమాట. సో, ఎక్కడ గెడ్డలు లేకుండా జస్ట్ అలా చిలికితే సరిపోతుందండి. నెక్స్ట్ దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలా వేరేగా బౌల్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో తాలింపు వేసుకోవాలనమాట మనం. ఫస్ట్ ఇలా గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా మంచిదండి. అండ్ మనకి హెయిర్‌కి కూడా మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా! సో, మ్యాక్సిమం కర్రీస్‌లో కూడా మెంతి పొడి ప్రిపేర్ చేసుకొని వేస్తూ ఉండండి. టేస్ట్ బావుంటుంది. ప్లస్ మనకి బెనిఫిట్స్ కూడా ఎక్కువుంటాయి. సో, ఇందులో అయితే జస్ట్ నేను మెంతులు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే పచ్చిశనగపప్పు అండి. నెక్స్ట్ లైట్‌గా క్రష్ చేసిన వెల్లుల్లి. జస్ట్ పైన పొట్టేం తీయవసరం లేదు. లైట్‌గా క్రష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం అంటే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వెయ్యండి. అప్పుడే మనకి మజ్జిగ చారుకి మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, ఇది కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, మిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని, పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా అన్నీ ఫ్రై చేసేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ మజ్జిగ చారుకి తాలింపు బాగా చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటుందండి. సో, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మరి అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా, మంచి ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యేటట్లుగా మీరు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. నాకు ఆనియన్ ముక్కలు ఈ తాలింపులో వేసుకోవటం అలవాటండి. సో, జస్ట్ ఇలా ఫ్రై చేసి అందులో వేస్తాననమాట నేను. చాలామంది డైరెక్ట్ పెరుగులోనే యాడ్ చేసేసుకుంటారు. అలా కూడా బావుంటుందండి. కరకరలాడుతూ అనిపిస్తుంది తినేటప్పుడు. చాలామందికి పెరుగన్నంలో ఆనియన్ తినటం అలవాటు ఉంటది కదా! ఆ టేస్ట్ వస్తుందనమాట. సో, నేనైతే ఇందులో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న పెరుగులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం తాలింపు వేసుకున్నాం కదా! ఆ పోపంతా కూడా తీసుకొచ్చి ఇందులో వేసేయండి. కొంచెం పైన కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంతేనండి. చాలా ఈజీగా చిటికెలో ప్రిపేర్ చేసేసుకున్నాం కదా! సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పొట్టలో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఇది తిన్న రోజు. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే నేను ముందు చెప్పినట్లుగా లైక్ కూడా చేయండి.